హాయ్ హలో నమస్తే నా పేరు సైదుల్ గుండ్లపల్లి మీరు చూస్తున్నారు V3 న్యూస్ ద స్పెషల్ డిబేట్ 1940 ఒక గ్రామం ఒక మంచి మూవీ దాని తర్వాత హై స్కూల్ తర్వాత కమలతో నా ప్రయాణం లజ్జ తర్వాత బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ ఇలాంటి అద్భుతమైన సినిమాలు తీశాడు దాదాపుగా చూస్తున్నట్టయితే నంది అవార్డు నేషనల్ అవార్డు ఇలాంటివన్నీ కూడా తీసుకున్నటువంటి డైరెక్టర్ ఇక సంచలనంగా ఈ మధ్య కాలంలో సినిమా అంటే 3 ముద్దులు 4 కిస్ సీన్స్ ఉంటే సినిమా అయిపోతుంది తెలుగు సినిమాని కొంతమంది డైరెక్టర్లు భ్రష్టు పట్టిస్తున్నటువంటిది మనం చూస్తున్నాం అదేవిధంగా ఇంకో విషయం మెయిన్గా తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే దాదాపుగా చూస్తున్నట్టయితే సినిమాలన్నీ కూడా తెలుగు సినిమాలన్నీ కూడా కొంతమంది డైరెక్టర్లు మంచి సినిమాలు తీస్తూ ఉంటే మరికొంతమంది డైరెక్టర్లు మాత్రం సినిమాని మాత్రం యువతని చెడుదో పట్టిస్తున్నటువంటి సినిమాలు చాలా వరకు ఉన్నాయి కానీ ఇలాంటి సినిమాలన్నీ కూడా తీస్తున్నప్పటికీ జనాలు చూస్తూనే ఉన్నారు జనాలు చూస్తున్నప్పటికీ వీళ్ళు తీస్తూనే ఉన్నారు అయినా సరే సెన్సార్ బోర్డు వీళ్ళని ఒప్పుకుంటూనే ఉన్నాయి రిలీజ్ బయటకు వస్తూనే ఉన్నాయి ఆనాటి అర్జున్ రెడ్డి నుంచి ఈనాటి డిగ్రీ కాలేజ్ వరకు కూడా బయటికి సినిమాలు వస్తూనే ఉన్నాయి మరి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు అసలు ఏం జరుగుతుంది డైరెక్ట్గా ఆ టీం మొత్తం కూడా మనతో పాటు ఉన్నారు ఆ టీంను ఒకసారి మీకు పరిచయం చేస్తాను అదేవిధంగా ఫస్ట్ డైరెక్టర్ నరసింహనంది గారు అదేవిధంగా ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా హీరో వరుణ్ ఆలేటి గారు హీరోయిన్ దివ్యారావు గారు నలుగురు కూడా ఉన్నారు అందరికి కూడా ఒకసారి హాయ్ రైట్ ద మెయిన్గా డైరెక్టర్ గారు ఫస్ట్ మీరే తీశారు కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నో రిపీట్స్ అంటే డైరెక్ట్గా మనం ఇవన్నీ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకటే ఒక క్వశ్చన్ ఒక నేషనల్ అవార్డు సినిమా విన్నర్కి సంబంధించినటువంటి మూవీస్ తీశారు నంది అవార్డులు తర్వాత ఇలా మంచి సినిమాలు తీసిన మీరు సడన్గా యువతని భ్రష్టు పట్టే సినిమా వైపు వెళ్ళడం జరిగింది దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు నరసింహనంది గారు యాక్చువల్గా నాకు అంటే నాకు సమాజం పట్ల కోపం ఎక్కువనా లేదు ఒక బాధ్యత కోపం కాదు ఒక బాధ్యత ఉంది నాకు సమాజం పట్ల ఒక మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది బట్ నాకు ఇంతకుముందు ఆ మూవీస్ అన్ని ఏ రెస్పాన్సిబిలిటీతో అయితే నేను మూవీస్ చేశానో అదే రెస్పాన్సిబిలిటీతో ఒక బాధ్యతగా సమాజంలో ఒక మంచి పౌరుడిగా అదే బాధ్యతతో ఈ సినిమా కూడా చేయడం జరిగింది అంతేగాని నేను సమాజాన్ని భ్రష్టు పట్టిద్దాను లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ అంటున్నారు బాధ్యత అంటున్నారు తర్వాత ప్రజల మీద మనశ్శాంతితో సినిమాలు తీస్తానన్నారు కానీ డిగ్రీ కాలేజ్ సినిమాల వల్ల ఇలాంటి సినిమాల వల్ల యువత చెడుదోవ పడుతుందని నేను 100% నేను అనుకుంటున్నాను జనాలు కూడా బయట అదే అంటున్నారు మీరేమంటారు అంటే జనాలు బయట చెప్పేదంటే వాళ్ళు మూవీ చూడకుండా ఏం చెప్పలేరు జనరల్గా ఏంటంటే ఇంతకుముందు వచ్చిన మూవీస్ కానీ అదే అర్జున్ రెడ్డి ఆర్ఎక్స్ ఇలాంటి మూవీస్ కూడా చూసిన తర్వాత యాక్సెప్ట్ చేశారు ఇది కూడా అలాగేంటంటే చూసిన తర్వాత అది మంచి సినిమానా లేకపోతే ఇంకో లాంటి సినిమానా అనేది చూసిన తర్వాత కానీ వాళ్ళు జడ్జ్ చేయలేరు చూడకముందు అయితే ఇప్పుడు ట్రైలర్ చూసి అవి చూస్తే మాత్రం చెప్పలేం కదా నరసింహనంది గారు మీరు ఇలాంటి సినిమా తీస్తానంటే ఒప్పుకున్నటువంటి ప్రొడ్యూసర్ని మనం అడగాల్సినటువంటి విషయం ఉంటుంది వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు శ్రీనివాసరావు గారిని కూడా అడిగి తెలుసుకుందాం శ్రీనివాసరావు గారు మీరు మంచి సినిమాలకు ప్రొడ్యూస్ చేశారని కూడా తెలిసింది అయితే మరి ఇలాంటి సినిమాని కేవలం డబ్బులు రావట్లేదని కాసుల కోసం జనం ఏమైతే ఉంది యూత్ చెడిపోతే ఉంది నాకు సంబంధం ఏముంది దేశం ఎడిపోతే ఉంది భ్రష్టు పడితే నాకే సంబంధం ఎలాంటి సంబంధం నాకు లేదు డబ్బులు వస్తే 4 డబ్బులు వస్తే చాలు అన్న నినాదంతోనే సినిమా తీశారా శ్రీనివాసరావు గారు అలా అని ఎందుకు అనుకుంటున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు నేను అలానే అనుకుంటున్నాను దాదాపు వేరే వాళ్ళు అనుకుంటున్నారు కానీ చెప్తున్నారు మీరు ఏ సమాధానం చెప్తారో మీరు చెప్పండి ఇప్పుడు మేము ఒక బిజినెస్ కోసం వచ్చాము ఇది కూడా ఒక బిజినెస్ సినిమా ఇట్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఏ బిజినెస్ ఒక మోటివ్లో బిజినెస్ మోటివ్లో వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మేము కూడా బెనిఫిట్ రావాలని ఆలోచిస్తాం అదేవిధంగా మేము ఏదో పెద్ద అల్లు అరవింద్లం కాదు రామనాయుడులం కాదు అంత పెద్ద మెగా ప్రొడ్యూసర్లం కాదు సో మేము వచ్చి చూసాము అసలు టేస్ట్ ఎంతో టేస్ట్గా సినిమాలంటే ప్యాషన్గా బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ ఒకటే థియేటర్ 20 మెంబర్స్ లజ్జ 2 థియేటర్లు 3 థియేటర్లు రైట్ మనలో ఒకడు 12 మంది ఉన్నాం థియేటర్లో ఒక గొప్ప సినిమా అంటే కసి మీద తీసారా ప్రజల మీద కసితో 12 మంది ఉన్నారు 18 మంది ఉన్నారు ఈసారి థియేటర్ మొత్తం నిండిపోవాలని చెప్పేసి కాదు అసలు ఇప్పుడు ఇది ఇన్ని సినిమాలు అసలు అన్ని చూసాం మేము మెసేజ్ అన్నిటికన్నా రీజన్ ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే మెసేజ్లు అనేది పెద్ద పెద్ద మూవీ పెద్ద హీరోస్ కనుక చేస్తే అట్లీస్ట్ ఓపెనింగ్స్ ఉంటున్నాయి వాళ్ళు వస్తే ఏదో ఒకటి చిరంజీవి గారు లాంటి కానీ మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు పెద్ద హీరోలు కనుక చెప్తే అట్లీస్ట్ అర్థం చేసుకొని చూస్తున్నారు బట్ వేరాజ్ అప్కమింగ్ హీరోస్ తోటి అప్కమింగ్ యాక్టర్స్ తోటి మెసేజ్లో పోతే మాత్రం ఎవరు రావట్లేదు రైట్
మెసేజ్లో పోతే రావట్లేదు అంటున్నారు శ్రీనివాసరావు గారు. దాదాపుగా మనం చూస్తున్నట్టయితే చాలా సినిమాలు కూడా నడుస్తున్నటువంటి సినిమాలు కూడా మనం చూసాం. మీరే అన్నారు మీరు తీసినటువంటి కొన్ని మంచి సినిమాలలో కూడా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అంటే కేవలం అవార్డుల కోసమే కాకుండా డబ్బులు కూడా రావాలి అన్నట్టుగా మీరు తీస్తున్నారు, అంతేనా? డబ్బుల కోసం ఇప్పుడు మేము ఎన్నుకున్న స్టోరీ అలాంటిదండి. దాంట్లో మీరు ఏదో చేపల రొయ్యల కథలు, వేరే సినిమాలు ఏదో అడల్ట్ కంటెంట్ మీరు ఇప్పటిదాకా ఇన్స్పిరేషన్ గా పెద్ద ప్రొడ్యూసర్లను తీసుకున్నారు. అవును, పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళదంటే భారీ బడ్జెట్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర సినిమాలు కూడా దాని తగ్గట్టుగా హీరోలు హీరోయిన్లు కూడా ఉంటారు. మరి మీరు తీసుకున్నటువంటి సినిమాల్లో కూడా మంచితనాన్ని తీసుకోవచ్చు కదా. మంచితనాలు తీసుకుంటే జనాలు ఆదరించట్లేదు. డైరెక్టర్ గారు నంది నరసింహ గారు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు ఇలాంటి సినిమాలు మనం ఎందుకు బాగుండదు, జనాలు కొద్దిగా బ్యాడ్ గా అనుకుంటారు, యువత చెడిపోతుందని మీరు అనొచ్చు. మీరు ఏదైతే మీకు ఆ రొమాన్స్ సీన్స్ ఏదైతే చూసి ఇది బాలేదు బూత్ సినిమాని, ఆ చేపల కథలు నేను అనట్లేదు, దాదాపు అందరు అంటున్నారు, మీరేమంటారు? నేను అనట్లేదు, అందరు అంటున్నారు బూత్ సినిమానే అంటున్నారు. బూత్ సినిమా మీకు ఓన్లీ ఆ ట్రైలర్ లో చూసిన బూతే కనపడుతుంది, దాంట్లో ఎంత మంచి బలమైన కంటెంట్ ఉందో మీకు తెలియట్లేదు. రైట్ రైట్ శ్రీనివాసరావు గారు మీ దగ్గర ఇంకా కొద్దిసేపు తర్వాత గ్యాప్ తర్వాత వస్తారు. రైట్ రైట్ హీరో గారు కూడా ఉన్నారు మనతో పాటు. వరుణ్ గారు మీరు చెప్పండి, నిజంగా ఒకటి అడుగుతాను వరుణ్ గారు, మీరు ఒక యూత్ చూస్తే కుర్రల్లా ఉన్నారు. ఒక నిమిషం వినండి 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 పూర్తి నేను మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. యూత్ మంచి స్టూడెంట్గా బయటకు వచ్చారు, మంచి స్టూడెంట్గా బయటకు వచ్చిన తర్వాత సరే చేయాలనుకునేది ఒకటి మంచి సినిమా చేస్తే బాగుంటుంది కదా, మరి బయటికి రావడం సడన్గా ఈ సినిమాని ఎంచుకోవడం, ఈ సినిమానే తీస్తే బాగుంటుందని అనుకోవడం, మరి నీలాంటి యువతకి ఏం సమాధానం చెప్తారు? మంచి సినిమా అని చెప్తారు. అలా ఇది ఎలా మంచి సినిమా అని చెప్తారు చెప్పండి. మంచి సినిమా కాదని నేను సమాధానం చెప్తానంటారా? జనాలు కూడా చెప్తారు. అది మెయిన్గా మరి ఒకసారి వరుణ్ గారు మీరు చూడండి, దాదాపుగా సినిమా మొత్తం చూస్తున్నట్టయితే రొమాన్స్ని ఎక్కువ చూపించడం. అంటే మీరు ఎంతవరకు రొమాంటిక్ ఉందంటున్నారు, ఎంత పర్సెంట్ ఉందంటున్నారు ఆ మూవీలో? వన్ సాంగ్ అని అంటున్నారు. రైట్, మిమ్మల్ని పక్క పెట్టినట్టయితే అదేవిధంగా సినిమా హీరోయిన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు, దివ్యారావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, మిమ్మల్ని ఏం అడగాలనిపించట్లేదు నాకు అసలు. యాక్చువల్లీ ఎందుకు తీశారో, దేనికి తీశారో, అసలు మీరు కూడా ఇలాంటి సినిమాలు ఎందుకు ఎంచుకుంటున్నారో, అంటే వేరే హీరోయిన్స్కి రోల్ మోడల్ గానా లేకపోతే ఇన్స్పిరేషన్ గానా, మరి ఇలాంటి సినిమాలు మీరు ఎందుకు తీయాలనుకుంటున్నారు చెప్పండి. రైట్, ఫస్ట్ మీ దగ్గరికి డైరెక్టర్ వచ్చిన తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత మీరేమన్నారు? నేను యాక్చువల్లీ ఒక 10 minutes టైం తీసుకున్నాను. ఓకే, దాని తర్వాత ఐ కేమ్ అండ్ టోల్డ్ హిమ్ ఓకే చేస్తాను ఈ మూవీ అని. నాకు తెలియదు నాకు 10 minutes ఎందుకు టైం తీసుకున్నానని. బట్ దెన్ I really felt like doing this movie because it has that women thing, you know. I'm getting that acting and all that. I don't know how to explain you guys the character that I have played. Right. కొన్ని బూత్ పదాలు కూడా దాంట్లో వాడడం జరిగింది, చెప్పుతో కొట్టడం కానీ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, నేను చెప్పలేను. అంటే అవన్నీ మీకు ఎలా అనిపించింది? కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా చేశారు మూవీలో, మీకు ఎలా అనిపించింది? రైట్, నరసింహ గారు చెప్పండి, మరి ఏంటి ఇలాంటి సినిమాలు తీసి ఏం చేస్తారు? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఇంతకుముందు కూడా చాలాసార్లు అడిగాను. ఇట్స్ అ ఫ్యాక్ట్ క్వశ్చన్. క్లాస్ రూమ్లో తీయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. యాక్చువల్గా క్లాస్ రూమ్లో తీయడం కరెక్టేనా? అంతే నేను అడిగిందని చెప్పండి. క్లాస్ రూమ్లో తీయడం అంటే యాక్చువల్గా నేను కరెక్టా కాదా అని చెప్తున్నాను. క్లాస్ రూమ్లో తీయడం అనేది ఈ సబ్జెక్ట్ కరెక్ట్, ఈ కథకి ఆ క్లాస్ రూమ్లో షార్ట్స్, ఆ క్లాస్ రూమ్లో మూమెంట్స్ కానీ అవన్నీ కూడా యాక్చువల్గా ఆ కథకి అవి లేకపోతే ఆ సినిమా లేదు. రైట్, నరసింహానంది గారు ఇప్పుడు మెయిన్గా మనం చూసుకున్నట్టయితే రొమాన్స్ అనేది మూవీలో ఒక దాని ఏమంటారు ఒక పాత్ర అని అంటారు. ఆ పాత్ర సన్నివేశంలో చేసేదానికి దానికి తగ్గట్టుగా ఉంటుంది అన్నట్టు. అది ఇంట్లోనే కానీ లేదంటే ఏదో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద బయట కాలేజ్ రూమ్లలో ఇలా చేస్తే దేన్ని యూత్ ఈ సినిమా చూసి ఇంకా చెడిపోవాలా? అంటే ఎవరికి మనం చెడిపోమనం లేకపోతే బాగుపడడానికి మనం ఎవరు అసలు చెప్పడానికి? మనకు రైట్ ఏంటి? నాకేంటంటే ఒక ఫిల్మ్ మేకర్గా ఒక సినిమా తీయడం అనేది నా రైట్. మీ ఇష్టం వచ్చినట్టు తీస్తారా? మీకు ఏమనిపిస్తుంది తీసేస్తారా? దాంట్లో ఏది చూడరా, కరెక్ట్ ఏంటి తప్పేంటి అనేది ఏం చూడరా? నాకు ఒక ఏదన్నా చూడగానే ఒక బుక్ చదవగానే ఒక కథ అనిపిస్తుంది తీయాలని చెప్పేసి, లేకపోతే ఒక పేపర్లో ఒక ఇన్సిడెంట్ తీయాలని నాకు అనిపిస్తుంది, లేకపోతే ఇంకొక టీవీ చూసేటప్పుడు ఒక మూవీలో ఒక సన్నివేశం చూడగానే నాకు అనిపిస్తుంది ఒక ఇలాంటి ఎమోషన్ ఒకటి తీద్దామని చెప్పేసి. బట్ ఆ ఎమోషన్లో కొన్ని అండర్లైన్గా కొన్ని సిచ్యువేషన్స్ ఇలాగ వస్తూ ఉంటాయి. అవి
సో దాని ప్రకారంగా ఒక కథలు కొని లేకపోతే ఒక రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ కథలో కొన్ని అడాప్ట్ చేసుకొని తీయాల్సి వస్తుంటుంది. బట్ అంతేగాని పర్టికులర్గా ఇలాగే ఒక సినిమా తీయాలి, లేకపోతే ఇలాగ సెక్స్ సీన్ తీయాలి, లేకపోతే ఒక రొమాన్స్, లేకపోతే ఇంకోటి తీయాలని అనిపించి ఒక కథ అనుకున్నప్పుడు ఆ కథకి ఏమేం కావాలో అవన్నీ కూడా సమకూర్చుకొని చేస్తూ ఉంటాం. రైట్. చాలా వరకు చూస్తున్నట్టయితే శ్రీనివాస్ గారిని అడుగుతున్నారు మిమ్మల్ని. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందుకు సినిమాలు 90 ml సినిమా కానీ తర్వాత కొన్ని సినిమాలు ఉన్నాయి కదండి, మరి వాటిని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు, మా సినిమాని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అన్నట్టు మీ ప్రశ్న అడుగుతున్నారు, అంతే కదా? ఇప్పుడు ఆ సినిమాలను ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు, మా సినిమానే అవి బూత్ సినిమాలు కాదు కదా, మరి మా సినిమానే బూత్ సినిమా. RX100 కానీ మీరు అర్జున్ రెడ్డి 90 ml. ఓకే ఓకే, ఈ సినిమాలన్నీ కూడా మీరు ఏమంటారు నాకు మీరు చెప్పండి, క్లారిటీగా చెప్పండి. అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఉంది మా సినిమాలో పెడతాం అనేది కాదు కదా. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను. ఆ సినిమాలో ఉంది మా సినిమాలో పెడతామని కాదు కదా. సపోజ్ ఒక లవ్ స్టోరీని ఒక ఇద్దరు ప్రేమికులు ఇప్పుడు రియల్గా కూడా ఇప్పుడు మనం బయట చూస్తున్నాం అనే పిల్లలు యూత్లో ఉన్న ఇద్దరు లవర్స్ లవ్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ ఫ్రీడమ్ దొరికితే ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ దే ఆర్ ఎంజాయింగ్ in the private space. ప్రైవేట్ ప్లేస్ అంటే నేను హీరోయిన్ గారిని అడగను, హీరో గారిని అడగను, యాజ్ ఏ డైరెక్టర్ గా అడుగుతున్నాను నేను. ప్రైవేట్ ప్లేస్ అంటే మీకు ఎక్కడ ప్రైవేట్ ప్లేస్ దొరకలేదా? ఒక కాలేజ్ లో ఎంత దారుణం అండి నరసింహ గారు, చాలా తప్పు మీరు చేసిందంతా 100%. నేను చేసింది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అది మీ సైడ్ తప్పు అయ్యొచ్చు, బట్ నా సైడ్ రైట్ అయిన రైట్, ఎందుకంటే అది యాక్చువల్గా రియల్ జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి వాళ్ళు క్లాస్ రూమ్ లో చేసుకున్నారు, అందుకని క్లాస్ రూమ్ లో పెట్టే నేను. రైట్. సార్ హీరో గారు చెప్పండి, మీరు ఈ సినిమా తీసేటప్పుడు స్టోరీ విన్నారు, స్టోరీ విన్న తర్వాత ఇలాంటి కొన్ని సీన్స్ చేస్తూ ఉంటే బాగోదేమో, చేస్తే బాగోదేమో, జనాలు నన్ను తిట్టుకుంటారేమో, యూత్ నన్ను ఎంకరేజ్ చేస్తారో చేయరో, నన్ను సమాజంలో నన్ను కూడా ఒక భ్రష్టు లాగా మామూలుగా ఏమి హీరో అన్నట్టుగా చూస్తారేమో అన్నట్టుగా బయట అనుకుంటే మీరేం సమాధానం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు అనుకోరని ఎట్లా అంటున్నారు మీరు? వాళ్ళకి ఒక్కసారి స్టోరీ అది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది 100%. మీరు ఆ స్టోరీలో మీరు చూస్తున్నారు కదా, అది ఓన్లీ రొమాన్స్ చూస్తున్నారు, అక్కడ ఇంకో క్యారెక్టర్ ఉంది నాది, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పరంగా మీరు రెండు క్యారెక్టర్ పరంగా మీరు చూసింది అనుకోండి, 100% యూత్కి నేను న్యాయం చేసిన అనుకుంటారు. న్యాయం చేసినారు మీరు, న్యాయం ఏం చేయలేదు, అక్కడ అన్యాయం కనపడుతుంది, న్యాయం ఎక్కడ కనపడుతుంది? రైట్. నరసింహనంది గారు ఇంకా చెప్పండి. యాక్చువల్గా ఇందాక మీరు అన్నారు కదా, అంటే క్లాస్ రూమ్ సీన్ ఎందుకు పెట్టారండి, ఇప్పుడు యాక్చువల్గా దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంది, బట్ సెన్సార్ బోర్డు అయినా సరే అబ్జెక్షన్ పెట్టాలి కదా, ఈ క్లాస్ రూమ్ లో పెట్టకూడదని చెప్పేసి. ఇప్పుడు మరి సెన్సార్ ఎలా చేశారు మరి వాళ్ళు, అంటే దాన్ని యాక్సెప్ట్ చేయబట్టే కదా క్లాస్ రూమ్ లో అనేది. మరి అది మీకు తెలియాలి, మరి ఎందుకు యాక్సెప్ట్ చేశారో ఎందుకు యాక్సెప్ట్ చేయాలో మరి మీకు ఏమున్నాయో మరి తెలియదు. వాళ్ళే ఉండని అన్నారు సార్, సెన్సార్ ఆఫీసర్స్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు అది కట్ చేయలేదంటే అర్థం చేసుకోండి ఆ స్టోరీలో అది ఎందుకు ఉండాలో, ఆ కథకి అది కావాలి కంపల్సరీ. అది క్లాస్ రూమ్ లో ఎందుకు పెట్టారు, ఇప్పుడు ఇదే ఇప్పుడు మహిళా సంఘాల కోసమో లేకపోతే ఏది యూత్ లీడర్స్ కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో సినిమా తీయలేదు, ఆడియన్స్ కోసం సినిమా తీసాను. అంటే ఆడియన్స్ వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి ఒక 2.5 hours. సో దానికోసం వాళ్ళు ఎంటర్టైన్మెంట్, ఇక్కడ అంతే, ఏ మెసేజ్ చెప్పాలని లేకపోతే ఒక ఉన్నతమైన భావాలు చెప్పట్లేదు, సమాజ శ్రేయస్ కోసం నేను చెప్పట్లేదు, జస్ట్ ఓన్లీ ఒక 2.5 hours యూత్ డబ్బులు రావాలి అంతే. డబ్బులు అనేది పక్కన పెట్టండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే అది నవ్వించవచ్చు, ఏడిపించవచ్చు, బాధ పెట్టచ్చు, మనసుని హత్తుకునేలా చేయొచ్చు, రకరకాలుగా ఉంటాయి ఎమోషన్స్ దాంట్లో. ఈ ఎమోషన్ ఇది అని చెప్పేసి చెప్పలేం కదా, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే రకరకాలుగా వాళ్ళని అలరించవచ్చు మనం. రైట్. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను మెయిన్గా, మరి దాదాపుగా చూస్తున్నట్టయితే మరి ఇలాంటి సినిమాలకు మరి సెన్సార్ బోర్డు ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇంకొక విషయం చూసినట్టయితే ఇలాంటి సినిమాలు డిగ్రీ కాలేజ్ అనే కాదు, చాలా సినిమాలు ఇలాంటి సినిమాలు వస్తూ ఉన్నాయి బయటికి వస్తున్నప్పుడు మీరు బాగానే మాట్లాడతారు, బాగానే చేస్తారు, బాగానే చెప్తారు, ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఇదని అంటారు, మరి మూవీకి ఓకే చెప్పేస్తారు, సినిమా బయటికి రిలీజ్ అవుతుంది, మీకు డబ్బులు వస్తే అంత చేస్తుంది. సమాజంలో ఇలాంటి సినిమాల వల్ల, చెడు సినిమాల వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే, అత్యాచారాలు జరిగిపోవడం ఇన్స్పిరేషన్గా వాటి ఎందుకో మరి దాన్ని నాకు అర్థమే కాదు. మూవీని తీసుకొని మూవీలు చూడడం వల్ల కూడా పిల్లలు ఈ విధంగా దారుణంగా తయారవుతున్నారు అనే దానికి రీజన్ అన్నట్టు నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఒక సినిమాకి ఒకడు 100 రూపాయలు టికెట్ వెళ్ళి చూస్తాడు, వాడు ఒక్కసారి చూస్తాడు, కానీ ఛానల్స్లో ఒక వారం 10 రోజులు ఒక రేప్ గురించి, రేప్ చేశారు, 4 కుర్రోళ్ళు ఒక అమ్మాయి రేప్ చేశారంటే
టీవీ ముందు కూర్చునే ఒక బాలింతరాలు కానీ లేకపోతే చిన్న పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా అసలుకి రేపేంటి అసలుకి ఏంటి నలుగురు కలిసి ఇలా చేయడం ఏంటని దాని గురించి వాళ్ళకి మానసికంగా అంటే పరిపక్వత లేని వాళ్ళు కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా మీరు చూపించే టీవీ ఛానల్స్ వల్ల అంటే ఛానల్లో ప్లే అయ్యే ఇన్సిడెంట్స్ వల్ల ఎంతమంది మానసికంగా వాళ్ళు ఇదవుతుంటారు అనేది ఒక్కసారి ఆలోచించారా? అంటే నాకు క్వశ్చన్ అన్నమాట నాకు, అరే వీళ్ళు ఓకే న్యూస్ చూపించవచ్చు న్యాయం కోసం, మీరు న్యాయం కోసమే, మేము కూడా ఒక బాధ్యత, వేరే ఛానల్స్ వాళ్ళకి ఒక బాధ్యత ఉంది, మాకు బాధ్యత ఉంది. బట్ మేము చూపించే బాధ్యత ఏంటంటే ఒక సినిమా దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ వాళ్ళు కట్ చెప్పేసి ఒక సినిమా రిలీజ్ చేస్తాం. వాడు వచ్చి వాడికి ఇష్టపడితే సినిమా చూస్తారు, లేకపోతే లేదు. ఎవరికైనా కూడా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. కానీ దానివల్ల చెడు అనేది 1% ఉంటుంది. బట్ ఒక టీవీ ఛానల్స్ కానీ లేకపోతే ఒక నెట్లో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి కూడా ఒక సెన్సార్ కావాలి. ఎందుకంటే ఈ రకరకాలైనటువంటి వీటి ద్వారా చూసే చెడు ఎక్కువ ఉంటుంది. బట్ ఛానల్స్లో కూడా దానికి ఒక సెన్సార్ కూడా కావాలి యాక్చువల్ దీనికి కూడా. ఎందుకంటే మేము న్యాయం కోసం పోరాడుతున్నాం, లేకపోతే మాకు ఒక బాధ్యత ఉంది, మాకు ఒక స్వేచ్ఛ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ చూపించే విధానం అనేది ఎక్కువ అంటే ఒక రోజుకి ఒక 2-3 సార్లు చూపిస్తే ఓకే దానికి న్యాయం కోసం. కానీ కొన్ని లక్షల సార్లు వేసి దాన్ని దులిపేసి జనాలకి మైండ్ అసలు నిద్ర కూడా పోవట్లేదు. ఒక్కొక్కరు ఆ దిశ ఘటన చూస్తే నిద్ర లేక ఒక్కొక్కరు అయితే మానసికంగా ఎంత క్షోభ కనిపించారంటే ఏంటంటే ఏ ఛానల్ పెట్టినా కూడా ప్రతి ఛానల్ ఏ ఛానల్ చూడండి అదే గోల. రైట్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అసలు మరి ఏంటి అసలు వాస్తవానికి మరి సెన్సార్ బోర్డు ఎలా ఒప్పుకుంది అంటున్నారు? మరి ఈ సినిమాని మీరు చాలాసార్లు కూడా పోస్ట్ పోన్ చేసినట్టు కూడా నాకు కొంచెం కొన్ని వార్తలు వచ్చాయి. ఎందుకు జరిగింది ఆ విధంగా? పోస్ట్ పోన్ చేయడానికి కారణం పెద్ద సినిమాల వల్లనే. సోలోగా వస్తే మాకు కొంచెం ఓపెనింగ్స్ బాగుంటాయని బిజినెస్ పరంగా అదే ఆలోచించాం తప్పితే కొంత సెన్సార్లో కూడా జాప్యం అయినమాట మా వాస్తవమే. ఇక్కడ రీజనల్గా కాకపోతే మేము చెన్నై వెళ్ళి రివైజ్ కమిటీలో చేయించుకున్నాము. ఓకే. సో అక్కడ వాళ్ళు చూసి రియలైజ్ అయ్యి సినిమాకు ఒక జస్ట్ నాకు తెలిసి ఒక 20 seconds ఏమో కట్స్ ఇచ్చారు అంతే. ఓకే ఓకే. సో మిగతాదంతా వాళ్ళు అసలు ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు ఆ మూవీ. రైట్. దివ్య గారు మీరు చెప్పండి మరి ఏంటి మరి ఇలాంటి సినిమాలు మరి ముందు ఇలాంటి సినిమాలే తీస్తారా? ఇక చేస్తారా ఇలాంటి సినిమాలే చేస్తారా? If it has that that thing in the movie, I'll do it. It is not about romance. Romance వచ్చేసి only 10% of the movie, you know. Okay. అసలు అందరు ఎందుకు ఓన్లీ యూ గైస్ ఆర్ లుకింగ్ అట్ ఓన్లీ ద రొమాన్స్. అక్కడ you know అక్కడ ఐఎమ్ ఆల్సో క్రయింగ్ దేర్ పోలీస్ స్టేషన్ లో ఐఎమ్ ఫైటింగ్ అండ్ క్రయింగ్. అసలు ఎందుకు వై యూ గైస్ ఆర్ నాట్ పాయింటింగ్ అవుట్ ఆన్ దట్ థింగ్? అసలు ఎందుకు బరీ రొమాన్స్ రొమాన్స్ రొమాన్స్? ఓకే దేర్ ఇస్ అ రొమాన్స్, యూ డోంట్ వాంట్ టు సీ ఇట్, వద్దు, డోంట్ సీ ఇట్. అప్పుడు మీరు తీయొద్దు కదా. దట్ ఇస్ మై విష్. నేను చూడొద్దు అంటే మీరు తీయొద్దు. ఇష్టం లేదా చూడకు అంతే. ఓకే రైట్. సమాధానం గట్టిగానే చెప్పారు. రైట్ వాస్తవం. ఓకే రైట్. చెప్పండి వరుణ్ గారు మరి ఈ సినిమాను తీసి దాదాపుగా చూస్తున్నట్టయితే ఈ సినిమా వల్ల జనాలు ఏమనుకుంటారు? మీకు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు? ఇలాంటి సినిమాలు తీసుకుంటూ పోవడమేనా? ఇక్కడ మంచి కంటెంట్ ఎక్కడ ఉంది? మంచి కంటెంట్ ఎక్కడ ఉంది అంటున్నావు? మంచి కంటెంట్ ఏడుంది చెప్పండి. మంచి కంటెంట్ రైట్. వాస్తవానికి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే దాదాపుగా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే నరసింహ గారు, మేము మీ దగ్గర నుంచి ఇలాంటి సినిమాలు దాదాపు చాలామంది ఏమంటున్నారంటే అతని నుంచి ఇలాంటి సినిమా మేము అసలు కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, యాక్సెప్ట్ కూడా చెయ్యం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మీ మూవీ దాదాపుగా కొన్ని ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. దాదాపు కొంతమంది సెలబ్రిటీస్ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జీవిత గారు కానీ తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ మాట్లాడడం జరిగింది. అసలు నువ్వేంటి, ఎలాంటి సినిమా తీయడం ఏంటి, నువ్వు మనిషివేనా అనే దాకా వచ్చిందన్నట్టు ఆ వర్డ్. మరి ఎందుకు అంటే దానికి సమాధానం ఒక్కటే నేనేం చెప్తున్నానంటే, ఈ సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో చూసిన తర్వాత ఇది కూడా ఒక 1940 కోవాలకు వచ్చేస్తుంది. అంటే కమర్షియల్గా అది ఆర్ట్ ఫిల్మ్ జనరల్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇది కమర్షియల్గా వస్తుంది అనమాట. అరే ఏదో అనుకున్నాము ఈ డైరెక్టర్ గురించి, ఇంత గొప్పగా చెప్పాడు ఈ సినిమాని అంటే చూడకముందు చెప్పి ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా సరే నేను 100 చెప్పచ్చు, వాళ్ళ 100 అనొచ్చు. నన్ను అసలు ఈ డైరెక్టర్ పిచ్చి పట్టిందా లేకపోతే ఏమన్నా అదే ఇలాగా రకరకాలుగా అయితే ఏ కోవాలో ఉన్నాడో అసలుకి మానసికంగా ఏమన్నా ఎక్కడికి వెళ్ళిపోయాడా లేకపోతే ఇతను తీసుకెళ్ళిపోయి పిచ్చి హాస్పిటల్ పడాలా ఇలాగ రకరకాలుగా అనుకోవచ్చు. కానీ వీటన్నిటి సమాధానం ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో చూసిన తర్వాత ఎస్
డైరెక్ట్ నిజంగా గ్రేట్ అని అంటే ఆ రోజు అని అంటారు అనమాట, ఈ సినిమా తీయడానికి రీజన్ ఇది అనమాట అని చెప్పి. రైట్. ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి, శ్రీనివాస్ గారు ఏంటి మీరు చెప్పాలి, మీరు ఏం అది మెయిన్గా మరి ఇలాంటి సినిమా తీయడం వల్లనే ఇబ్బందులు చాలా ఉంటాయని నేను అంటున్నాను, మీరేమి ఇబ్బందులు ఉండవు అంటున్నారు. దాదాపుగా చూస్తున్నట్టయితే మరి సెన్సార్ బోర్డు ఎలా ఒప్పుకుంది మీకు ఈ సినిమాకి? మీరు సెన్సార్ బోర్డు వాళ్ళని అడగండి ఎలా ఇచ్చారని. మమ్మల్ని అడిగితే మేము సర్టిఫికేట్ తీసుకున్నాం మీరు వెళ్ళి తీసుకున్నారు కదా అందుకని మేము అడుగుతున్నాను. తీసుకున్నాం అంటే మీరు డబ్బులు ఇచ్చి తీసుకురేమని అంటారు మీరు. చాలా మంది మీరు అలా అంటారు. మీరే సెన్సార్ వాళ్ళని అడిగితే అసలు ఎలా ఇచ్చారని మీరు సెన్సార్ వాళ్ళని అడగండి. ఇలాంటి సబ్జెక్ట్ ని మీరు ఎలా ఇచ్చారని సెన్సార్ బోర్డు వాళ్ళని అడిగితే అట్లీస్ట్ దే విల్ టెల్ సంథింగ్. వాళ్ళు రియలైజ్ ఇచ్చారా లేక డబ్బులు తీసుకొని ఇచ్చారా లేకపోతే ఎలా ఇచ్చారు? మీరు చెప్తే మీరు డబ్బులు ఇచ్చి చేయించుకోరని మీరు అంటారు. సినిమా అంటే దాదాపుగా చూసినట్టయితే ఇప్పుడు ఎలాంటి సినిమానైనా మనం చూసినట్టయితే దాదాపుగా కొన్ని సినిమాలన్నీ కూడా శ్రీనివాస్ గారు ఈ సీన్స్ ఇప్పుడు హీరోయిన్ గారు అన్నట్టు మమ్మల్ని ఎందుకండి రొమాన్స్ కిందకే చూస్తున్నారు, ఏడుస్తున్నాం కదా, ఎథిక్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, మోరల్ వాల్యూస్ ఉన్నాయి, వై యు ఆర్ డూయింగ్ ఓన్లీ రొమాంటిక్ రొమాన్స్ అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే అంత మంచితనంలో ఒక చెడ్డతనం పడితే ఆ సినిమా మొత్తం కూడా చెడుగానే అయిపోతుంది. నేను అనేది అది. నేనేమంటున్నానంటే డైరెక్ట్గా క్లాస్ రూమ్లో ఇలాంటివి చూపించడం వల్ల దాదాపుగా బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఒకటి. నేను అనేది మెయిన్ అది. నేను అడిగేది మీరు సినిమా తీశారు, సినిమా మెసేజ్ ఓరియంటెడ్, ఐ యాక్సెప్టెడ్. సినిమా మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, సరే సొల్యూషన్ ఉండని, మెసేజ్ ఉండని, ఏదైనా ఉండని, సొల్యూషన్ ఉండని, మెసేజ్ ఉండని, ఏదైనా ఉండని. ప్రొడ్యూసర్ ఇప్పుడు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, మామూలు తెలివి కాదు, చాలా తెలివిగా. అందుకనే ఏమంటున్నానంటే ఏదైనా ఉండని, కానీ బేసికల్గా ఈ రొమాన్స్ అనేది ఈ కాలేజ్ రూమ్, ఈ క్లాస్ రూమ్స్లో చేయడం చాలా తప్పు అని నేను అంటున్నాను. అది తప్పేముందండి, యూత్ అలా. ఇప్పుడు మేము ఒక ఎలా ఒప్పుకుంటారు చెప్పండి శ్రీనివాస గారు? మీరు క్లాస్ రూమ్ లో చేస్తే మీరు ఒప్పుకుంటారా? మీరు బయట తిరిగినప్పుడు చూడండి, చెప్పానండి బయటకు వెళ్తే పార్క్స్లలో బిజీగా ఉంటారు. కనీసం వాకింగ్ పోదామంటే, ఈవినింగ్ వాకింగ్ పోదామంటే కుప్పలు అసలు వాళ్ళ ప్లేస్ దొరకట్లేదు. ఏం చేస్తారు పాపం? దెన్ టెంపుల్స్ వదలట్లేరు. టెంపుల్స్లలో, నెట్ కేఫ్లలో ఎక్కడ ప్రైవేట్ స్పేస్ దొరికితే వాళ్ళకు వేరెవర్ దే గెట్ ద సమ్ ప్రైవేట్ స్పేస్. వాళ్ళకి సిగ్గు లేదు అని చెప్పేసి మనం కూడా సిగ్గు విడిచి చేయలేం కదండి శ్రీనివాస్ గారు. మా స్టోరీలో ఇప్పుడు మనకు వాళ్ళకి సిగ్గు, లజ్జ, మాన, మర్యాద ఏది లేదు వాళ్ళకి. మనం కూడా ఒక సొసైటీలో ఉన్నాం, మనం కూడా ఒక సినిమా ఫీల్డ్ లో ఉన్నాం. మీరు ఒక మంచి ప్రొడ్యూసర్ గా మీరు ఉన్నారు, తర్వాత కొన్ని మంచి సినిమాలకు మీరు ప్రొడ్యూసింగ్ కూడా చేశారు. మరి ఇలాంటి చెడ్డ సినిమాలు నేను ఎందుకు తీయాలి? ఇలాంటి చెడ్డ సినిమాలు తీస్తే యువత నన్ను తిట్టుకుంటుంది, నన్ను చెడుగా చూసుకుంటుంది, నాకు కొద్దిగా ప్రాబ్లమేటిక్గా అవుతుంది అని మీరు ఎందుకు అనుకోలేదు? మీరు ఎలాంటి సినిమాలు వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదు అంటే మీరు కూడా వాళ్ళకి ఈక్వల్ అయిపోతారు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే సినిమా ఇది ఫస్ట్ ట్రూ స్టోరీలో భాగంగా ఆ హీరో హీరోయిన్ వాళ్ళు ఏ విధంగా స్ట్రగుల్స్తో ఆ సీన్ చేయాల్సిన దానికి మీరు సినిమా చూస్తే మీరే రియలైజ్ అవుతారు. ఫస్ట్ నేను చెప్పేది ఒకటి ఆడియన్స్కు. దెన్ శ్రీనివాస్ గారు నేను ఒక్కటే చెప్తున్నాను, అది ఎందుకు పెట్టామని మీరే చెప్తారు. నేను ఎందుకు పెట్టారని నేను కాదు, ఇప్పటిదాకా హీరోయిన్ గారు మాట్లాడినప్పుడు దెన్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ఎమోషన్స్, ఎథిక్స్, మోరల్ వాల్యూస్, ఏదో ఫైటింగ్ కానీ, ఆ సీన్స్ కానీ చెప్పడం కానీ, వాళ్ళ ఫాదర్ కొట్టడం కానీ, ఇవన్నీ ఓకే. దెన్ నేను ఒక్క దగ్గరనే మిమ్మల్ని నేను నిలదీస్తున్నాను. నంది నరసింహ గారు నిలదీసేది ఒక్క ప్లేస్ దగ్గర. దాదాపుగా నేను స్టార్టింగ్ నుంచి అదే అంటున్నాను, ఈ క్లాస్ రూమ్లో తీయడం అనేది ఎంత నేరం అనేది చాలా ప్రాబ్లమెటిక్ అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు క్లాస్ రూమ్లో తీసినంత మాత్రాన అంటే అందరూ క్లాస్ రూమ్లో చేస్తారా? మరి ఇప్పుడు అదే కదా నేను క్వశ్చన్. ఇప్పుడు మీరు చేశారు, క్లాస్ రూమ్లో మీరు తీశారు కదా. నేను రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకొని చేశాను అంతే. అది బయట జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని మీరు దాన్ని కట్ చేసి వేరే ప్లేస్ లో ఎక్కడైనా ఎక్కడ చేశారు. నాకు కథకి అది కావాలి, నాకు అది మెయిన్ బేసిక్ పాయింట్ అది. సో అందుకనే నేను చేశాను. అది ఇంకో సినిమాలో చూపిస్తాం అవన్నీ. లేదు, ఈ సినిమాతోటే మేము చచ్చిపోతున్నాం. మళ్ళీ మీరు వేరే సినిమాలు పట్టుకోండి. మీరు అలా కాదు, మీరు ఇక ఈ సినిమానే ఎంత ఆగమాగం చేశారు, వేరే సినిమాలు క్లాస్ రూమ్ అంటున్నారు కదా. అవును, ఇంకో దాంట్లో నేను అనేది అవన్నీ బయట పెడతాం. రైట్ వే నేను అనేది అంటున్నానంటే దాదాపుగా మన సినిమాల్లో చూస్తూ ఉంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఒక ప్రత్యేకత అనేది లేకుండా, మీరు అన్నారు పెద్ద ప్రొడ్యూసర్లు మాత్రమే ఉండే, పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కొన్ని మంచి సినిమాలు తీస్తున్నారు. ఈ చిన్న ప్రొడ్యూసర్లు అందరూ కూడా తీయడంతోనే ఆ ట్రైలర్స్లో కూడా సినిమా మొత్తంలో ఏముంటుందో ఏమో కానీ ట్రైలర్లో మాత్రం చెడగొట్టే విధంగానే చూపిస్తారు. ఇప్పుడు 10M వ్యూస్ 1M వ్యూస్ కూడా వచ్చాయి దాదాపుగా మీరు చూడటం.
రైట్ రైట్ నేను అదే చెప్తున్నాను 1 M వ్యూస్ 10 M వ్యూస్ కూడా 10 million views. 10 మిలియన్ వ్యూస్ కూడా ఉన్నాయి అదే చెప్తున్నాను అంటే ఇలా తీయడం వల్ల కూడా నేను ఏమంటున్నానంటే బెటర్ నెక్స్ట్ టైం మీరు ఏంటంటే తీసేది మంచి కోణంతో తీయండి నరసింహారావు తీసేది మంచి కోణంతో ఇది కూడా మంచి కోణంలో తీశాను కానీ మంచి కోణంలో తీశారు కానీ ఆ కోణాన్ని యువత ఏ విధంగా ఉందంటే చెడు కోణం వైపు మళ్ళీ వైపు విధంగా ఉంది వాళ్ళు వస్తారు రేపు థియేటర్లో బద్దలు కొట్టుకొని వచ్చి సినిమా చూసిన తర్వాత వాళ్ళు చెప్తారు అరే ఏం అద్భుతంగా ఉంది సినిమా నేను ఏదో అనుకున్నాను అది కాదు ఇది ఏదో మంచి సినిమా చూపించారు అని చెప్పేసి రైట్ చెప్పండి 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 ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఫస్ట్ ఏది ఆ ముద్దులో అది బస్సుల మీద చూడవచ్చు కానీ ఇదేదో ఒక సెక్సువల్ కంటెంట్ లాగా ఉందని చెప్పేసి వెళ్ళారు ఆ తర్వాత ఏమైంది ఒక మంచి కంటెంట్ చూసారు సినిమాలో అలాగేంటంటే బయట మనం చూసి ఏదో క్లాస్ రూమ్ అని చెప్పేసి అనుకోవడం కాదు అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటి కంటెంట్ అనేది అప్పుడు తెలుసు ఫస్ట్ మిమ్మల్ని కాదు అసలు మీ సినిమా గురించి కానీ మాట్లాడలేదు ఇలాంటి సినిమాలు ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ డిగ్రీ కాలేజ్ మూవీ చాలా మూవీస్ ఉన్నాయి బిఫోర్ చాలా మూవీస్ ఉన్నాయి ఇలాంటి సినిమాలు వాళ్ళు నన్ను ఒకటే ప్రశ్న అడుగుతారు ఇప్పుడు న్యూస్ రీడర్గా వాళ్ళని నన్నే ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఎన్నో సినిమాలు సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చెప్పినప్పుడు మరి మా సినిమాకి యాక్సెప్ట్ చెప్తే మీకు అంత కోపం ఎందుకు మరి మీకు అంత మాట్లాడాల్సిన అవసరం ఏముంది మరి వేరే డిబేట్స్లో కూడా మీరు ఇలా చేయొచ్చు కదా ఇలా మాట్లాడవచ్చు కదా అని అంటున్నారు మరి ఏ టీంకి అయితే ఏ మూవీ టీం అయితే ఉన్నారో మూవీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ సినిమాలకి సెన్సార్ బోర్డు కానీ ఈ మా మూవీ అసోసియేషన్ కానీ యాక్సెప్టింగ్ ఏదైతే ఉందో సెన్సార్ బోర్డు సిగ్గు లజ్జ మానం మర్యాద ఇవన్నీ కూడా ఉంటే మంచి సినిమాలకు మాత్రం యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పడం ప్రతి ఒక్కరు కూడా చెప్పడం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు మేము తీస్తున్నాం దానికి మాకు తేడా ఏంటి అన్నట్టుగా శ్రీనివాస్ గారు చెప్తున్నారు అదేనా శ్రీనివాస్ గారు మీరు అనేది అంతే కదండి ఇప్పుడు మీరు సర్వేలు మీరు తీసుకోండి మేము ఏం సర్వే తీసుకోమంటారు మీరు రీసెంట్ పేపర్స్లో సర్వే తీసుకోండి 80% ద పాపులేషన్ ఈజ్ యాక్సెప్టింగ్ ద రొమాన్స్ ఇన్ మూవీస్ 80% పీపుల్ యాక్సెప్టింగ్ ద 80% ఈ రొమాంటిక్ అని చేస్తే ఈ రొమాంటిక్ అనేది మీరు ఇంకా తీస్తున్నారు కాబట్టి సినిమాల మీద సినిమాలు వస్తుంటే సినిమాల మీద సినిమాలు వస్తుంటే దే విల్ యాక్సెప్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు సినిమానే చూయించి అదే కొద్దిగా మంచితనాన్ని కంటిన్యూ చేయండి ఎందుకు మంచివారుగా మారు ఇప్పుడు అలాగా సార్ పెద్ద హీరో సినిమాలలో కూడా వై దే ఆర్ కీపింగ్ లిప్ లాక్స్ అతను ఒక పెద్ద స్టారేనే ఎందుకు లిప్ లాక్ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు లిప్ లాక్ అనేది వచ్చినా రాకపోయినా లిప్ లాక్ పెడుతున్నారు న్యూ కమర్ చేస్తే ఇది వైదే అంటే వాళ్ళైతే ఏమనలేరు అంటే వాళ్ళు చేస్తే సినిమా మేము చేస్తే బూత్ సినిమా హౌ ఇట్ ఈస్ అదే వాళ్ళు చేస్తే సినిమా అంటున్నారు మేము చేస్తే బూత్ సినిమా అంటున్నారు అదే కదా మేము వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయట్లేదండి సినిమాలో ఈ లిప్ లాక్లు ఈ బుద్ధి సీన్లు మరి దారుణంగా ఇంత ఘోరంగా ఏంది అనేది అడుగుతున్నాం మేమంతా అదే ఇప్పుడు పెద్ద హీరో సినిమాలలో లిప్ లాక్లు ఉండొచ్చు ఒకరి మీద ఒకరు కూర్చోవచ్చు అన్ని చేయొచ్చు నెక్కర్ లేయచ్చు డ్రైయర్ లేయచ్చు అన్ని చేయొచ్చు 2 పీలికలేసి కూడా సినిమాలు చేశారు 2 పీలికలేసి కూడా సినిమాలు చేస్తున్నారు మా దాంట్లో అలా ఏమైనా చేసామా కాదు అలా పీలికలే సినిమా లేదు నేను మా దాంట్లో డ్రగ్స్ చూపించామా కాదు ఆ అమ్మాయి బొడ్డు కూడా చూపించలే నేను ఇప్పుడు సినిమాలు ఎక్కడ కూడా జనరల్ గా పైన ఒక పేలికేసి చూపించి బొడ్డు చూపించానంటే అదే కదా మరి చూపిస్తే అనుకోవచ్చు ఎవరైనా కూడా కనీసం చూపించారు అక్కడ మొత్తం టేబుల్ అడ్డం ఉంది మీకు దానికే చచ్చిపోతున్నారు జనాలు ప్రొడ్యూసర్ గారు మీరు ఎలా ఉంది అంటే ఈ సినిమాని మాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు జనం మీద కోపం ఒకటి జనం మీద కసి ఒకటి ప్రొడ్యూసర్గా నేను మంచి సినిమాలు తీస్తే జనాలు నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఒకటి కాబట్టి కానీ నేను ఈ పద్ధతిలో పోతున్నాను మీరు అంటున్నారు అంటే మీరు అది డిసైడ్ చేస్తున్నారు నేను డిసైడ్ చేయట్లేదు నేను క్వశ్చన్ అడుగుతున్నాను నేను ఒప్పుకోను అదే మీరు ఒప్పుకుంటారో నేను ఒప్పుకోను ఎట్లా మీరు డిసైడ్ చేస్తే ఎట్లా నేను డిసైడ్ చేయట్లేదు లేదు మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా నేను ఒప్పుకోను ఒప్పుకోకపోతే ఏంటి ఎందుకంటే మాది సినిమాలో భాగంగా ఒక చిన్న బిట్టు అది ఆ సీన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మీరు సినిమా చూసిన వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు ఒక అమ్మాయి మీద అత్యాచారానికి ట్రై చేస్తే అది ఎలా ఒక ఇద్దరు లోన్లీగా ఉన్న వాళ్ళని అది మేము స్టోరీ రివీల్ చేయకూడదు కానీ ఆ సీన్ చూస్తే అరే బాబు ఈ సినిమా కంపల్సరీ ఆ సీన్ ఉండాల్సిందని అంటారు అందరు అది చాలా మంది అమ్మాయిలు రియలైజ్ అవుతారు మంచి బుద్ధి చెప్పారు చాలా మంది అమ్మాయిలు రియలైజ్ అవుతారు చాలా మంది లవర్స్ విల్ రియలైజ్ దిస్ దట్ సీన్ చాలా మంది రియలైజ్ అయిపోయి చెరుకు తోటల్లో కాలేజీలలో గిలేజ్లలో ఇలా చెడిపోవాలనా నో హూ విల్ స్టాప్ దెమ్ యూత్ ని ఎవరిని ఆపుతాం యూత్ ని ఎవరు ఆపుతాం చెప్పండి అరే నువ్వు మొక్కజొన్న చేనులో పోవద్దని ఆపుతామా నెట్ కేఫ్ లో పోవద్దని ఆపుతామా డైరెక్టర్ గారు మీరు చెప్పండి మాట్లాడండి చెప్పండి మీరు ఇదే కదా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా
ప్రతి దానికి కూడా నేను ఇలాంటి సినిమాలు చాలా వస్తున్నాయి కదా మా సినిమాని ఎందుకు అంటున్నారు యాక్చువల్గా అంటే నేను సినిమా చేసింది జనాల మీద కసితోనో లేకపోతే కోపంతోనో డబ్బులతోనో డబ్బులతోనో కూడా చేయలేదు. బట్ నాకు ఒక ఎమోషన్ అంటే ఇలాంటి ఒక కథ చెప్పాలి, ఓ మంచి కథ చెప్పాలి అనే ఒక యాంగిల్ నుంచి చేశాను. అంతేగాని అది అలా అయిందని అవడానికి కారణం ఏంటంటే బయట వాళ్ళు ఏది మహిళా సంఘంలో ఇంకొక సంఘం ఆ సంఘం ఈ సంఘం ఏదో వాళ్ళకి కావాలని ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వచ్చి టీవీలో కూర్చొని ఇదిగో మా ఈ సినిమా అలాంటిది ఇలాంటిది అని చెప్పడం తప్పితే బట్ నాకు హార్ట్ టచింగ్ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎనీ డైరెక్టర్ ఎవరికైనా కూడా ఒక పెద్ద సినిమా ఏది టైటానిక్ సినిమా తీయచ్చు, లేకపోతే ఒక గ్లాడియేటర్ తీయచ్చు, ఇంకోటి తీయచ్చు, వాళ్ళకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. బట్ ఒక కథ వినగానే కథని ఎవరి దగ్గర చెప్పగానే లేకపోతే ఇంకొక ఏదైనా చూడగానే అనిపిస్తుంది ఈ కథను చేద్దామని చెప్పేసి. అలాగా నాకేంటంటే ఒక ఇన్సిడెంట్ చదివే నేను పేపర్లో చదివేసి అక్కడికి వెళ్ళిపోయి రీసెర్చ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కనుక్కొని ఇన్పుట్ తీసుకొని మొత్తం అంతా కూడా దాన్ని కొంచెం అడాప్ట్ చేసుకుని స్క్రీన్ ప్లే దాన్ని ఒక మంచి అద్భుతమైన కథలాగా తీర్చిదిద్దాను. అంతే తప్పితే దాన్ని ఏదో కాంట్రవర్సీ చేసేసో లేకపోతే ఇంకోటి జనాల దగ్గరికి వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్టి అది అలా లేదు. జనరల్గా నేను ఆలోచించే విధానం కానీ నేను చేసిన విధానం కానీ. హీరో గారిని అడుగుదాం, ఒక క్వశ్చన్ అడుగుదాం. మీకు సిగ్గుగా అనిపించలేదా హీరో వరుణ్ గారు? మీకు ఇలాంటి సినిమా తీస్తుంటే అసలు ఎందుకు తీయాలి ఎందుకు అనేది ఒక సిగ్గుగా అనిపించలేదా మీకు? అంటే ఏ హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మీరు? మీ స్టోరీని నమ్మారా ఆ స్టోరీని నమ్మారంటున్నారు? ఆ స్టోరీని మీరు డైరెక్టర్ రాసిన స్టోరీని మీరు నమ్మారు. రైట్. సరే, నరసింహనంది గారు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా ఏంటంటే సైంటిఫిక్గా టెక్నికల్గా మరి అది కసియో కోపం నాకైతే అర్థమైతే లేదు. పాప లోపల ఉండొచ్చు ఆయనకు, దాదాపు మనం చూస్తున్నట్టయితే ఆ లోపల ఉండనేది తెలుస్తుంది.